ఒక పర్సన్ జాయిన్ అవ్వనన్నారు. లిఖిత జాయిన్ అవ్వలేదు. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఈ యూజర్ టైప్స్ మనం చూసాం కదా. కమ్యూనికేషన్ కి సంబంధించి అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే కమ్యూనికేషన్ ఆర్ సిస్టమ్ ఐడికి సంబంధించి ఎలా అంటే కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సిస్టమ్ ఐడీస్, సిస్టమ్ ఆర్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఐడీస్కి ఏంటంటే కొంతమంది SAP_all అని చెప్పి ప్రొఫైల్ ఇస్తారు. SAP_all అంటే బేసిక్గా ఇది ఒక ప్రొఫైల్, ఇది రోల్ కాదండి, ప్రొఫైల్ అంటారు దీన్ని. ఈ ప్రొఫైల్ ఏ రోల్ తోనూ ట్యాగ్ అయి ఉండదు. ఈ స్టాండర్డ్ ప్రొఫైల్ SAP డెలివర్ చేసే ప్రొఫైల్ అన్నమాట. ఈ SAP_all గనక ఉంటే ఏ యూజర్ కైనా ఫుల్ యాక్సెస్ అనేది వస్తుంది. సిస్టమ్ లో ఉన్న ప్రతి యాక్టివిటీ చేయగలుగుతాం. అది ఏదర్ బేసిస్ అయినా, ఏదర్ సెక్యూరిటీ అయినా, ఏదర్ ఫంక్షనల్ సపోర్ట్ యాక్టివిటీస్ అయినా, ఏదర్ బిజినెస్ సైడ్ నుంచి ఒక పేమెంట్ చేయాలి, లేకపోతే ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, ఏ యాక్టివిటీ అయినా సరే A to Z ప్రతిదీ వర్క్ అవుతుంది SAP_all అనే ప్రొఫైల్. సో కొన్నిసార్లు ఏంటంటే సిస్టమ్ ఐడీస్ కి SAP_all ఇస్తారు కొంతమంది. సో ఐ హావ్ సీన్ ఇన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, కొన్ని కంపెనీస్ SAP_all అనేది ఫుల్ ఉన్న ప్రొఫైల్ ఇస్తారు. అంటే మీకు ప్రొఫైల్స్ ట్యాబ్ లో మీకు రోల్స్ పక్కన ఒక ప్రొఫైల్స్ ట్యాబ్ ఉంటుంది SU01 లో కానీ SU10 లో కానీ. అక్కడ యాక్చువల్ గా మీరు ఏంటంటే ఒక సింగిల్ రోల్ అసైన్ చేస్తే రోల్స్ ట్యాబ్ లో ఆ సింగిల్ రోల్ కి ట్యాగ్ అయినటువంటి ప్రొఫైల్స్ ట్యాబ్ లో ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. అంటే మనం రోల్స్ మాత్రమే అసైన్ చేస్తాం, బట్ ప్రొఫైల్స్ అనేవి కొన్ని ఉన్నాయి, స్టాండర్డ్ ప్రొఫైల్స్. ఆ ప్రొఫైల్స్ మనం అక్కడ అసైన్ చేయొచ్చు. ప్రొఫైల్స్ ట్యాబ్ లో సపరేట్ గా ఆ ప్రొఫైల్స్ ట్యాబ్ లో స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసైన్ చేయొచ్చు. అదే రోల్ కి ట్యాగ్ అయినటువంటి ప్రొఫైల్ మళ్ళీ డైరెక్ట్ గా యాడ్ చేయలేము. ఓన్లీ స్టాండర్డ్ ప్రొఫైల్స్, SAP డెలివర్ చేసిన ప్రొఫైల్స్ మాత్రమే మనకి యూజర్ కి డైరెక్ట్ గా అసైన్ చేయడానికి SU01 లో ప్రొఫైల్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు, స్టాండర్డ్ ప్రొఫైల్స్. సో బేసిక్ ఏంటంటే SAP_all అనే ఫుల్ యాక్సెస్ ఉన్నటువంటి ప్రొఫైల్ ని సిస్టమ్ ఐడికి, కమ్యూనికేషన్ ఐడీస్ కి వాడతారు. అలాగే ఇంకొక కంపెనీలో ఏం చేస్తారంటే ఇది బెస్ట్ అప్రోచ్ అండి ఇది. ఓకే, కొన్ని కంపెనీ ఇది కూడా బెస్ట్ అప్రోచ్ అన్ను. ఇది ఒక ప్రాసెస్ చెప్తాను. SAP_all కాకుండా ఏం చేస్తారంటే, ఓకే, SAP_all కాకుండా కస్టమ్ రోల్ క్రియేట్ చేస్తారు. కస్టమ్ రోల్ విత్ ఫుల్ యాక్సెస్ అని. ఇంకో కంపెనీలో కస్టమ్ రోల్ క్రియేట్ చేసి దానిలో ఫుల్ యాక్సెస్ ఇస్తారు. ఆ ఫుల్ యాక్సెస్ ఎలా ఇస్తారంటే ఈ SAP_all ప్రొఫైల్ నుంచి కాపీ చేస్తూ, అంటే రోల్ క్రియేట్ చేసేటప్పుడు SAP_all ప్రొఫైల్లో ఏమున్నాయో అవి మొత్తం ఈ కస్టమ్ రోల్లో యాడ్ చేసి ఆ రోల్ ని యాడ్ చేస్తారు కొంతమంది. ఓకేనా, ఆ రోల్ ని యాడ్ చేస్తారు. ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే సిస్టమ్ ఐడి, ఇది కరెక్ట్ ప్రాసెస్. వాస్తవంగా కంప్లీట్ సెక్యూరిటీ కరెక్ట్ గా ఉండాలి అంటే ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇది ఏం చేస్తారంటే ఒక కస్టమ్ రోల్ బిల్డ్ చేస్తారు విత్ స్పెసిఫిక్ యాక్సెస్ యాజ్ పర్ ది యూసేజ్ ఆఫ్ ది అకౌంట్. అంటే కస్టమ్ రోల్ బిల్డ్ చేస్తారు, బట్ ఏం యాక్సెస్ కావాలో అది మాత్రమే, ఆ ఐడిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యూసేజ్ కి తగ్గట్టుగానే స్పెసిఫిక్ గా ఒక రోల్ బిల్డ్ చేసి కస్టమ్ రోల్, ఆ రోల్ ని యూజర్ ఐడికి అసైన్ చేస్తారు, సిస్టమ్ ఐడికి. ఇస్ ఇట్ క్లియర్? అలాగే సిస్టమ్ ఐడి క్రియేట్ చేయడానికి మీకు నిన్న చెప్పాను. ఓకే, ప్రతి సిస్టమ్ ఐడి ఆ కమ్యూనికేషన్ ఐడికి ఓనర్ ఉంటాడు. ఓకేనా, ప్రతి సిస్టమ్ ఐడి కమ్యూనికేషన్ ఐడికి ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్ ఏం చేయాలి? బేసిక్ ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ పద్ధతిగా
వీళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక ఫామ్ డిజైన్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, ఈ సిస్టమ్ ఐడీస్ కి సంబంధించి ఒక ఫామ్ ఏదైనా డిజైన్ చేసి ఉంటారు. ఆ ఫామ్ లో ఏంటంటే ఐడి నేమ్ ఏం పెట్టాలి, ఓకేనా, సిస్టమ్ ఐడి నేమ్ ఏంటి, ఇది మొత్తం సిస్టమ్ ఐడికి సంబంధించి ఐడి నేమ్ ఏంటి. కొంతమంది ఎస్విసి _ ఇది కామన్ నేమ్ వాడతారు. ఎస్విసి ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ఐడి అని చెప్పి సిస్టమ్ కమ్యూనికేషన్స్ కోసం వాడడానికి ఏదో ఒక నేమింగ్ ఏదో పెట్టారు. ఓకే, సిస్టమ్ వర్సెస్ కమ్యూనికేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఏదో సిస్టమ్ అయినా ఐడి అయినా ఏదో కమ్యూనికేషన్ ఐడి అయినా ఎస్విసి అని పెడతారు _ ఆ ఐడి యొక్క ఫంక్షనాలిటీ దేనికోసం వాడాలనుకుంటున్నావు అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి బేసిక్. ఇప్పుడు ఈ ఐడిని ఓకే, మన ఎస్ఐపి సిస్టమ్ కి ఒక ఎక్స్టర్నల్ టూల్ ఉంది, అదేంటిదంటే ఫైనాన్స్ రిలేటెడ్ టూల్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఫైనాన్స్ రిలేటెడ్ టూల్ బ్లాక్ లైన్. ఏంటిది? బ్లాక్ లైన్ ఆర్ ట్రైరేగా అని చెప్పి టూల్స్ చెప్తున్నాను. అని చెప్పి 2 టూల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ టూల్స్. వీటితో ఏం చేస్తారంటే అకౌంట్ పేమెంట్స్, అంటే అకౌంట్స్ పేమెంట్స్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి టూల్స్ అనుకోండి. అకౌంట్ పేమెంట్స్, అకౌంట్ రిసీవబుల్, ఏపీఏఆర్ అని పెడుతున్నాను, ఓకేనా, బ్రాకెట్లో ఏపీ అండ్ ఏఆర్. అంటే అకౌంట్ పేమెంట్ కి సంబంధించి, అకౌంట్ రిసీవబుల్ సెక్షన్స్ కి సంబంధించి బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఏపి సిస్టమ్ కి లాగిన్ అవ్వకుండా ఈ టూల్స్ లో ఏంటంటే కొన్ని కస్టమైజ్డ్ స్క్రీన్స్ తో ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేశారు. ఆ వెబ్ అప్లికేషన్ లో ఎవడన్నా అకౌంట్ పేమెంట్ చేయాలి అంటే వాడు ఏంటంటే ఆ వెబ్ పేజ్ లోకి వెళ్ళి వాడు ఏదో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ లోకి వెళ్ళి ఆ లింకుల ద్వారా ఆ లోపల ఎక్కడో వాళ్ళకి ఏంటంటే ఇట్స్ లైక్ మీకు ఏదైతే ఇప్పుడు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, మీ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తారు, ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టి, అలాగే సెలెక్షన్ స్క్రీన్స్, సబ్మిట్ బటన్స్, క్లిక్ బటన్స్, ఎగ్జిక్యూట్ బటన్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ వెబ్ అప్లికేషన్ లో డిజైన్ చేసి ఉంటారు. అంటే బేసిక్ ఏంటంటే కస్టమర్ అంటే అకౌంట్ పేమెంట్ కి సంబంధించి కానీ అకౌంట్ రిసీవబుల్ సంబంధించి కానీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైనా పేమెంట్స్ చేయాలి, ఇప్పుడు కస్టమర్ లాగిన్ అయ్యి, కస్టమర్ అంటాను సారీ, బిజినెస్ యూజర్, ఓకే, అకౌంట్ పేమెంట్స్ కానీ అకౌంట్ రిసీవబుల్స్ కి సంబంధించి కానీ ఏదన్నా టాస్క్ చేయాలి అంటే బిజినెస్ యూజర్ మన ఎస్ఏపి సిస్టమ్ డైరెక్ట్ ఎస్ఏపి జియూఐకి వెళ్లకుండా ఈ టూల్స్ ద్వారా, అంటే ఈ టూల్స్ ద్వారా ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి, అర్థమవుతుందా, ఈ టూల్స్ ద్వారా ఎస్ఐపి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఈ టూల్ వాళ్ళు చేయాల్సిన టాస్క్లు చేస్తే ఈ టూల్ ద్వారా బ్యాక్ అండ్ ఎస్ఐపి సిస్టమ్ లో ఆ టాస్క్లు జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయంటే బై యూజింగ్ దిస్ ఐడి. అర్థమైందా? అంటే అకౌంట్ పేమెంట్ చెయ్యాలి, అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించి యాక్టివిటీస్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఈ బ్లాక్ లైన్ టూల్ నుంచి, సపోజ్ ఎగ్జాంపుల్ బ్లాక్ లైన్ టూల్ తీసుకుంటాను, ఆ బ్లాక్ లైన్ టూల్ నుంచి మన ఎస్ఐపి ఈసీసీ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి, ఓకేనా. బ్లాక్ లైన్ టు ఎస్ఐపి సిస్టమ్ కి మధ్య కమ్యూనికేషన్ సెటప్ చేయాలి. ఓకే, కమ్యూనికేషన్ సెటప్ చేస్తాం. సెటప్ చేసి ఆ కమ్యూనికేషన్ ఎవరు సెటప్ చేస్తారంటే బేసిక్ ఏంటంటే ఈ టూల్ కి ఈ టూల్ కి రెండింటి మధ్య కమ్యూనికేషన్స్ కి ఈ సర్వర్ డీటెయిల్స్, అంటే సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ లో సర్వర్ డీటెయిల్స్ అనేవి, ఇన్స్టెన్స్ ఏంది, సర్వర్ ఏంటి, అప్లికేషన్ సర్వర్ ఏంటి, ఏ ఇన్స్టెన్స్, సిస్టమ్ ఐడి ఏంటి, సిస్టమ్ క్లయింట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని ఏంటంటే బేసిస్ టీమ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇప్పుడు అప్లికేషన్ ఫంక్షనల్ టీమ్ కి సంబంధించిన అప్లికేషన్ ఇది, అంటే ఫైనాన్స్ కి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే వాడు ఆ బ్లాక్ లైన్ టూల్ ఎవడైతే కాన్ఫిగర్ చేస్తాడో, అంటే ఒక కన్సల్టెంట్ థర్డ్ పార్టీ వెండర్ ఆ బ్లాక్ లైన్ టూల్ కన్సల్టెంట్ ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఈ డీటెయిల్స్ బేసిస్ దగ్గర నుంచి తీసుకొని
అలాగే సెక్యూరిటీ నుంచి ఐడి పాస్వర్డ్ తీసుకొని వాడు వాళ్ళకి షేర్ చేస్తే ఈ బ్లాక్ లైన్ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే దాంట్లో వాడి టూల్లో ఎస్ఏపి సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి సెట్టింగ్స్ సెక్షన్ లో ఆ సర్వర్ డీటెయిల్స్, ఆ సిస్టమ్ డీటెయిల్స్, క్లయింట్ డీటెయిల్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ అక్కడ మెయింటైన్ చేసి సేవ్ చేస్తాడు. ఓకే, అండ్ దెన్ ఈ అకౌంట్ పేమెంట్ కి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ యూజర్స్, వీళ్ళకి ఈ బ్లాక్ లైన్ టూల్ ఎలా వాడాలి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, సింపుల్. వాళ్ళు ఏంటంటే జియోకి వచ్చి టీ కోడ్ కొట్టి టీ కోడ్ నుంచి ఆ పేమెంట్ చేసే బదులు వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా వెబ్ టూల్ ఓపెన్ చేసేసి అక్కడి నుంచి పేమెంట్ చేసేస్తారు. వన్స్ పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ ఎలా జరుగుతుందంటే బేసిక్ గా ఈ బ్లాక్ లైన్ టూల్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ కి ఈ ఐడి ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎస్విసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్విసి, ఓకే, ఎస్విసి బ్లాక్ లైన్ అని పెడుతున్నాను. ఏమండి ఇంకొక రూల్ మీరు గుర్తుంచుకోండి, మాక్సిమం ఎస్ఐపి ఐడి క్యారెక్టర్స్ ఎన్నో తెలుసా? ఎస్ఐపి ఐడి క్రియేట్ చేయడానికి మాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మీరు సిస్టమ్ తీసుకున్నారు కదా, ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు కదా, మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ సిస్టమ్ ఐడి కింద మనం ఇవ్వగలము? ఎవరైనా చెప్పగలరా? 6. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? గైస్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. బట్ 13 క్యారెక్టర్స్ అలౌ చేయదు. మ్యాక్స్ 12 క్యారెక్టర్ లిమిట్ అండి. లిమిట్ ఫర్ ఎనీ ఎస్ఏపి ఐడి. అది డైలాగ్ అయినా, సిస్టమ్ అయినా, కమ్యూనికేషన్ అయినా, ఏ యూజర్ టైప్ అయినా ఎస్ఐపి ఐడి మాక్సిమం లెంత్ 12 క్యారెక్టర్స్. ఓకేనా? సారీ, చెప్పండి. అన్న మొన్న మళ్ళీ మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు 6 తీశారు కదండి అన్నారు, 6 పెట్టారు కదా. నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? మాక్సిమం క్యారెక్టర్స్ అంటున్నాను. అర్థమైందా? మినిమం మీరు ఒక క్యారెక్టర్ తో కూడా ఐడి క్రియేట్ చేయొచ్చు. ఓకే, మాక్సిమం క్యారెక్టర్స్ నేను చెప్పేది. ఓకే ఓకే, 1 మినిట్, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక్క నిమిషం. 12 క్యారెక్టర్స్ అవుతుంది, బట్ లెట్స్ సీ, ఐ విల్ కన్ఫర్మ్ యూ. 12 క్యారెక్టర్స్ అంతే పక్క. ఓకే, బట్ లెట్స్ సీ, అది కూడా చూపిస్తాను. అంటే నేను ఏది చెప్తే అది బ్లైండ్ గా ఫాలో అవుతారు అంతే. సిస్టంలో ఇదేమి మన లైవ్ సిస్టమ్ కాదు, ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా అయినా, సిస్టమ్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదు. ట్రైనింగ్ సిస్టమ్ ఇది. KS01 చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇద్దామా? ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది? మీరు 13 కూడా ఇచ్చారు అంటే 0 అంటే 10 అనుకోండి, నెక్స్ట్ 1, 2 అంటే 11, 12 అనుకోండి. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇస్తుంటే అలౌ చేయదు మీకు. మాక్సిమం లిమిట్ 12 క్యారెక్టర్స్. ఓకే, మినిమం లెంత్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ తో కూడా ఐడి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, అవుతుంది. అర్థమైందా? అలౌ చేసిందంటే అవుతుంది. ఇంకా చూసారా, ఈ 1తో కూడా లాగిన్ అవ్వచ్చు మీరు ఇప్పుడు. సో మాక్సిమం 1 to 12 క్యారెక్టర్స్ మాక్సిమం లిమిట్ తో, అంటే ఆ లెంత్, ఆ క్యారెక్టర్ లిమిట్, క్యారెక్టర్ లెంత్ ఫర్ ఎస్ఐపి ఐడి మాక్సిమం 12 ఉంది, మినిమం 1 ఉంది. ఈ పాయింట్ క్లియరా? బ్లైండ్ గా అలాగే ఫాలో అవ్వకండి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి ఆప్షన్స్ అన్ని.
ఓకేనా? ఈసీసీ అనేది ఒక ఓషన్. ఈసీసీయే కాదు, ఎస్/4HANA, ఈసీసీ, జీఆర్సీ, ఈ సిస్టమ్స్ అన్ని కొద్దిగా ఓషన్స్. మీరు తెలియని జీవితం మొత్తం తెలుసుకుంటూనే ఉంటారు. ఏదో ఒక కొత్త ఫంక్షనాలిటీ, ఏదో ఒకటి కొత్త ఆప్షన్, ఏదో ఒకటి కనిపిస్తానే ఉంటది. అర్థమైందా? రెగ్యులర్ గా చేసేవి నేను చెప్తా, మీరు కొన్ని ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చెయ్యాలి. అర్థమైందా? అది ఏందంటే మీరు ఎంత సిస్టమ్‌ని బాగా వాడితే అంత బాగా నేర్చుకోగలరు. గుర్తుంచుకోండి. నేను మీకు బిజినెస్ సినారియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇదే బిజినెస్ సినారియోని మీరు ఒకటి అనుకోండి. మీకు బ్లాక్ లైన్ టూల్ తెలీదు. సమ్ ఎక్స్ టూల్ అని పెట్టుకోండి. ఆ ఎక్స్ నుంచి మన ఎస్ఐపి సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. ఐడి నేమింగ్ మీరు డిజైన్ చేసుకోండి. మీరు జస్ట్ థింక్ చేయండి. ఓకే. ఫైనాన్స్‌కి సంబంధించి ఏదో ఉంది. యాక్సెస్ ఇవ్వాలి. సేల్స్‌కి సంబంధించి యాక్సెస్ ఒక ఐడీకి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్‌లు ఇవ్వాల్సొస్తది. ఓకేనా? సో, బట్ వీటికేందంటే బేసిక్‌గా ఈ ఎక్స్‌టర్నల్ టూల్స్‌కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డైలాగ్ యూజర్సే తీసుకోండి. రియల్ టైమ్ బిజినెస్ యూజర్స్ ఆలోచించండి. పొజిషన్స్ ఏముంటాయి? జాబ్ పొజిషన్స్. గూగుల్‌లో కొట్టండి. ఏం కొడతారు? జాబ్ పొజిషన్. ఇప్పుడు ఫైనాన్స్ అకౌంట్ పేయబుల్ అనలిస్ట్ యూజింగ్ వాట్ ఆర్ ది టీ కోడ్స్ రిక్వైర్డ్ ఫర్ ఫైనాన్స్ అకౌంట్ పేయబుల్ అనలిస్ట్ ఇన్ ఎస్ఐపి. ఆ టీ కోడ్స్ వస్తాయి. ఆ టీ కోడ్స్‌ని బేస్ చేసుకొని ఒక రోల్ అసైన్ చేయండి యూజర్‌కి. ఫైనాన్స్ అకౌంట్ పేయబుల్ అనలిస్ట్ అనుకొని అసైన్ చేయండి. ఓకేనా? వాడి అకౌంట్‌తో లాగిన్ అయ్యి ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. టీ కోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. అంటే ఆ టీ కోడ్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవి మనకు అనవసరం. ఓకేనా? ప్రతి టీ కోడ్ ఈచ్ అండ్ డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలంటే మనం యాస్ ఎ టెక్నికల్ పర్సన్ ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకోవాలి. మనం ఒక టీ కోడ్ చెప్తాను. నేను ఆథరైజేషన్ కాన్సెప్ట్‌కెళ్ళినప్పుడు వెళ్దాము. నథింగ్ టు వరీ. లెట్స్ సీ. చూడండి. ఎస్‌విసి అండర్‌స్కోర్ బ్లాక్ లైన్ ఇది 12 క్యారెక్టర్స్. ఇందాక కూడా పెడితే నాకు 13 క్యారెక్టర్స్ అవుతుంది. బట్ సిస్టమ్ అలౌ చేయదు. ఓకేనా? ఓకే. నా ఇష్టం. ఇది నేమింగ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. బ్లాక్ లైన్ ఇలా పెడతాను. బిఎల్‌సికే లైన్ అని పెడతాను. లేకపోతే ఇంకేదో పెడతాను. కొద్దిగా అర్థవంతంగా ఉండాలి అనుకుంటే మేక్ ఇట్ వన్ థింగ్. ఐడీ పెట్టారు. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్రతి ఐడీకి మెయింటైన్ చేస్తాం. దానిలో పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ యూజర్ ఐడీ, సిస్టమ్ యూజర్ ఐడీ ఫస్ట్ నేమ్ పెట్టండి. లాస్ట్ నేమ్‌లో బ్లాక్ లైన్ టూల్ అని పెట్టండి. సరిపోతుంది. అర్థమైందా? సో, బేసిక్‌గా మీకిప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ సెటప్ చేయాలి అంటే ఈ బ్లాక్ లైన్ టు దిస్ వన్ సెటప్ చేయాలి. అకౌంట్ పేమెంట్‌కి సంబంధించిన ఆథరైజేషన్స్‌తో. ఓకే. నువ్వు టీ కోడ్స్ యాడ్ చేస్తే సరిపోదు. ఇవేందంటే ఆర్ఎఫ్‌సి కనెక్షన్స్ అని చెప్పి, రిమోట్ ఫంక్షన్ కాల్స్ అని చెప్పి టెక్నాలజీ ద్వారా ఆ థర్డ్ పార్టీ టూల్ నుంచి మన ఎస్ఐపి సిస్టమ్‌కి కనెక్ట్ అవుతుంది. అలాగే వితిన్ ఒక ఎస్ఐపి సిస్టమ్ నుంచి ఇంకో ఎస్ఐపి సిస్టమ్ కూడా కనెక్ట్ అవ్వాలంటే ఆర్ఎఫ్‌సిస్ ద్వారానే కనెక్ట్ అవుతారు. రిమోట్ ఫంక్షన్ కాల్స్ అంటారు. ఓకే. వాటిలో ఏందంటే బేసిక్‌గా మనం ఏం చే ఫస్ట్ ఎలా వస్తదంటే రిక్వైర్మెంట్ ఎవరు రైజ్ చేస్తారు? ఓకే. ఫంక్షనల్ టీమ్ పర్సన్ అనుకోండి. ఇక్కడ రిక్వైర్మెంట్ ఫంక్షనల్ ఎవరు? ఎఫ్ఐ, సిఓ కన్సల్టెంట్ ఈ రిక్వైర్మెంట్‌కి చెప్తున్నాను ఫైనాన్స్‌కి సంబంధించి. ఎఫ్ఐ, సిఓ కన్సల్టెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తాడంటే ఈ రిక్వైర్మెంట్‌ని మనకి టికెట్ క్రియేట్ చేస్తాడు. వాడు బేసిస్‌తో వర్క్ చేస్తాడు. సెక్యూరిటీతో కూడా వర్క్ చేస్తాడు. బేసిస్ నుంచి ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. సెక్యూరిటీ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ కావాలి. అది తెచ్చుకోవాలి. ఫస్ట్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే బేసిక్‌గా వీడు ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏదో ఒక ఫార్మ్ పెట్టుకొని ఆ ఫార్మ్ ఫిల్ చేస్తాడు. ఓకేనా? ఆ ఫార్మ్‌లో ఏందంటే డీటెయిల్స్ ఆ ఫార్మ్‌లో కొద్దిగా అర్థవంతంగా సెక్యూరిటీ డిజైన్ చేసే ఫార్మ్ ఇది. ఓకే. ఒక ఫార్మ్ ఇస్తాను. ఆ ఫార్మ్ ఫిల్ చేసుకొని రారా. దాన్ని బట్టి నాకు అర్థమవుతది. దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఆ ఫార్మ్‌లో నేనేం చేస్తాను ఆహ్, ఆహ్, ఇంటర్ఫేస్ ఐడీ. ఓకే. ఇంటర్ఫేస్ ఐడీ ఏంటి? ఓకే. వాడేదైనా ప్రపోజ్ చేస్తాడు. వాడికి నచ్చింది వాడు ప్రపోజ్ చేసుకుంటాడు. మనకనవసరం. ఓకేనా? వాడేదో జస్ట్ ఆహ్, వాడు ఇలా పెట్టాడు. బ్లాక్ లైన్ అని చెప్పి పెట్టాడు వాడు ఇంటర్ఫేస్ ఐడీ. బట్ నా నేమింగ్ నా కంపెనీలో ప్రతి ఐడీ ఎస్‌విసి అండర్ స్కోర్ తోనే స్టార్ట్ అయ్యి మిగిలిన నేము ఆ ఇంటర్ఫేస్ ని ఇండికేట్ చేసే విధంగా ఉండాలి అని నేను డిజైన్ చేసుకున్నాను కంపెనీలో.
వాడు ఫామ్లో ఇలా ఫిల్ చేస్తాడు కదా అని ఇలాగే ఇచ్చేసాను నేను. అలాగే ఇంటర్ఫేస్ ఐడి, ఇంటర్ఫేస్ ఓనర్, ఇంటర్ఫేస్ ఈ ఇంటర్ఫేస్ ఐడి ఓనర్ ఎవరు, ఓకే. పర్పస్ ఆఫ్ ది ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ పర్పస్ ఏంటి, జస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైనా రాస్తారు, ఓకేనా. తర్వాత కింద ఏం చేస్తానంటే ఫంక్షనల్ లీడ్ అప్రూవల్స్ అని పెడతాను, లేదు ఫంక్షనల్ మేనేజర్ అప్రూవల్స్. ఫంక్షనల్ మేనేజర్ ఏం చేస్తాడు, వాడు ఈమెయిల్ ద్వారా అప్రూవల్స్ ఇస్తే సరిపోతుంది, వాడు సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఈమెయిల్ అప్రూవల్స్ ఉంటే అది ఆ ఈమెయిల్ అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాలి, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్. ఎవడీడు అప్లికేషన్ ఓనర్ అంటున్నాను, అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్ ఎవడీడు. ప్రతి అప్లికేషన్ కి ఓనర్స్ ఉంటారు. ఈసీసీ సిస్టమ్ కి ఒక ఓనర్ ఉంటాడు, జిఆర్సీకి ఒక ఓనర్ ఉంటాడు. అంటే వాడు ఆ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ తెలిసినోడు, ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఎవరెవరితో ఏం చేయించాలి, బాగా మంచి ఎక్స్పర్ట్ అయి ఉంటాడు వాడంతా, ఓకేనా. అంటే ఇన్ డెప్త్ ఎలా వాడాలి సిస్టమ్ లో టీ కోడ్స్ అది ఇది ఆ లెవెల్ కాదు నేను చెప్పేది. ఆ లెవెల్లో తెలుసుకోవాలంటే చాలా కష్టం. అప్లికేషన్ ఓనర్ అనేవాడు ఏంటంటే జస్ట్ ఒక మేనేజర్ లెవెల్లో ఉండి ఆ అప్లికేషన్ లో, ఓకే, అప్లికేషన్ సిస్టమ్ ఏదైనా ఏదైనా ప్లాన్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఈ వీకెండ్ ఏదో అప్గ్రేడ్ చేయాలంటే వాడు రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఈ వీక్ ఏమైనా టాస్క్లు ఉన్నాయా, ఈ వీక్ ఏదైనా బిజినెస్ గో లైవ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాజెక్ట్ గో లైవ్స్ ఉన్నాయా, ఓ నో ఈ టైంలో ఇవ్వకూడదు మనం. వాడికి A to Z తెలుసు అనమాట, అప్లికేషన్ లో ఏం జరుగుతున్నాయి అనే విషయం A to Z తెలిసిన వ్యక్తి, అప్లికేషన్ మీద హై లెవెల్లో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఓకే. వాడిని అప్లికేషన్ ఓనర్ కింద పెట్టుకుంటారు, ఓకే. ఇప్పుడు ఫంక్షనల్ మేనేజర్ అప్రూవల్స్ అండ్ దెన్ అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్, దెన్ SAP సెక్యూరిటీ లీడ్ అప్రూవల్స్. SAP సెక్యూరిటీ లీడ్ అప్రూవల్స్ అంటే సింపుల్ గా ఐడియా ఏదో ఇది ఫామ్ ఇదండి. ఫామ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఫిల్ చేసి ఇస్తే ఈ అప్రూవల్స్ అన్ని తీసుకొని వస్తే అప్పుడు నేనేం చేస్తానంటే SVC బ్లాక్ లైన్ తో ఐడి క్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడు ప్రొడక్షన్ లో అనుకో, ప్రొడక్షన్ లో ఫస్ట్ డెవలప్మెంట్ లో క్రియేట్ చేసి ఇస్తే టెస్టింగ్ చేసుకుంటారు. డైరెక్ట్ గా మనం ఇలాంటి ఐడీస్ డైరెక్ట్ ప్రొడక్షన్ లో క్రియేట్ చేయం. బట్ డైలాగ్ యూజర్స్ ప్రొడక్షన్ లో క్రియేట్ చేస్తాం, బిజినెస్ యూజర్స్ క్రియేట్ చేయాలిగా. అలాగే డైలాగ్ ఐడీస్ డెవలప్మెంట్ లో కూడా క్రియేట్ చేస్తారు, ఎవరి కోసం, సపోర్ట్ యూజర్స్ కోసం. క్వాలిటీ సిస్టమ్ లో డెవలప్మెంట్ సపోర్ట్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు, ప్రొడక్షన్ లోనూ సపోర్ట్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు, డైలాగ్ యూజర్స్. అలాగే ప్రొడక్షన్ లో బిజినెస్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు. అలాగే క్వాలిటీలో ఆన్ డిమాండ్ బేసిస్ ప్రొడక్షన్ లో ఉన్న బిజినెస్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు మీరు, ఆన్ డిమాండ్ బేసిస్. ఏదైనా టెస్టింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా, ట్రైనింగ్ ఏదైనా చేయాలి, లేకపోతే సంథింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైనా చేసుకోవాలి ఏదో క్వాలిటీలో అంటే ఇస్తాం, వీ కెన్ గివ్ దట్ యాక్సెస్. అలాగే సిస్టమ్ ఐడీస్ కూడా ఏంటంటే సిస్టమ్ ఐడీస్ ఇప్పుడు ఒకడు వచ్చి డైలాగ్ యూజర్ ప్రొడక్షన్ యాక్సెస్ కావాలంటే డైరెక్ట్ ప్రొడక్షన్ లో యాక్సెస్ ఇస్తాను విత్ అప్రూవల్స్. అదే మన ప్రాసెస్ ప్రకారం 3 లెవెల్ ఆఫ్ అప్రూవల్స్ తెచ్చుకొని ఇస్తాను, ఓకేనా. అదే బిజినెస్ యూజర్ క్వాలిటీలో యాక్సెస్ కావాలన్నాడు అనుకోండి, వాడు సర్వీస్ రిక్వెస్ట్ రైస్ చేస్తే చాలు, అప్రూవల్స్ ఏం అవసరం లేదు నాకు స్పెషల్ గా. ఆ సర్వీస్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని క్వాలిటీ సిస్టమ్ లో యాక్సెస్ ఇస్తాం. అదే ఇప్పుడు ఒక SAP ఫికో కన్సల్టెంట్ ఉన్నాడు సపోర్ట్ టీమ్ లో, లేదు SAP సెక్యూరిటీ కన్సల్టెంట్ ఉన్నాడు, వాడికి యాక్సెస్ కావాలంటే ఏ సిస్టమ్స్ లో కావాలి, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ 3 సిస్టమ్స్ లోనే ఇవ్వాలి. ఆ 3 సిస్టమ్స్ లో ఇవ్వడానికి ఒకటే ప్రాసెస్, వాళ్ళ మేనేజర్ అప్రూవల్ ఉండాలి, అంతే, దట్స్ ఇట్. మేనేజర్ అంటే ఫికో కన్సల్టెంట్, వాళ్ళ మేనేజర్ ఎవరు, ఏమండి.
ఫికో కన్సల్టెంట్ వాళ్ళ మేనేజర్ ఎవరు? గైస్ ఉన్నారా? నేనేమన్నా వినిపిస్తుందా? FICO కన్సల్టెంట్ యొక్క మేనేజర్ ఎవరు? ఏమని పిలుస్తాను? జస్ట్ FICO లీడ్ అండి, లేదంటే FICO మేనేజర్ అని చెప్పంటారు. ఇక్కడ రాశాను కదా, ఇప్పుడు FICO రిక్వైర్మెంట్ ఇంటర్ఫేస్కి వస్తే ఫంక్షనల్ మేనేజర్ అప్రూవల్స్ కావాలన్నాను. ఆ ఫంక్షనల్ మేనేజర్ ఎవడంటే FICO, ఇది FICOకి సంబంధించి కాబట్టి, ఓకే, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ సంబంధించి కాబట్టి ఒక మేనేజర్ ఉంటాడు. అంటే సపోర్ట్ టీమ్ లో మేనేజర్ ఉంటాడు. ఇప్పుడు సెక్యూరిటీ పర్సన్ కి అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎవరు వ్యాలిడేట్ చేయాలి? ఆ రిక్వెస్ట్ అప్రూవ్ చేయాలి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ లో సెక్యూరిటీ టీమ్ కి యాక్సెస్ ఇవ్వాలి. ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, వెంకటేష్ అనే పర్సన్ కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే వెంకటేష్ ఏం చేస్తాడంటే ఒక టికెట్, అదే సర్వీస్ నో ఏ టికెటింగ్ టూల్ అయితే ఆ టికెటింగ్ టూల్ లో ఒక టికెట్ రైజ్ చేశాడు. సార్, ఐఎమ్ సో పర్సన్, దిస్ ఇస్ మై జాబ్ పొజిషన్, ఐ నీడ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ పొజిషన్. ఐఎమ్ ఏ బేసిస్ కన్సల్టెంట్, ఐఎమ్ ఏ సెక్యూరిటీ కన్సల్టెంట్, ఐఎమ్ ఏ SAP FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ అని చెప్పి రాస్తారు. సో ఆ FICOకి ఆ FICO సబ్మిట్ చేయగానే యాక్సెస్ అసైన్ చేశాను నేను. ఆ రిక్వెస్ట్ ని ఫస్ట్ వాళ్ళ మేనేజర్ కి జస్ట్, మాస్టర్ సో అండ్ సో రిక్వెస్ట్ is submitted by so and so person, he is asking to have access to he want to have a account ID creation with assigning this position roles అని చెప్పి ఆ పొజిషన్ రోల్స్ పెడతాం. వాడు జస్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఈమెయిల్ ని బేస్ చేసుకొని ఆ ఈమెయిల్ ని ఆ టికెట్ లో అటాచ్ చేసి మీరు ఆ అకౌంట్, ఆ యూజర్ కి సెక్యూరిటీ కన్సల్టెంట్ అయితే సెక్యూరిటీ కన్సల్టెంట్, ఎవరైతే కన్సల్టెంట్లు ఏ కన్సల్టెంట్ అయితే ఆ కన్సల్టెంట్ కి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ 3 సిస్టమ్స్ లోనే యాక్సెస్ ఇవ్వాలి. గెటింగ్ మై పాయింట్? అది ఒక సిస్టమ్ కి రైజ్ చేయడం కాదు, మల్టిపుల్ సిస్టమ్స్ కూడా ఒకేసారి ఒక రిక్వెస్ట్ లోనే వస్తుంది. నాకు ECC లోను, S/4HANA లోను, GRC లోను, ఇంకే సిస్టమ్స్ ఉంటే ఆ సిస్టమ్స్ లోను కావాలంటే యాక్సెస్ ఇస్తాను నేను. అర్థమైందా? ప్రొడక్షన్ కి ఎండ్ యూజర్స్ కి ఒక ప్రాసెస్ ఉంది, అదే సపోర్ట్ యూజర్స్ కి అకౌంట్ క్రియేషన్ కి ఒక ప్రాసెస్ ఉంది. అదే ఎండ్ యూజర్స్ కి అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ప్రొడక్షన్ లోనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రొడక్షన్ లోనే మాత్రమే క్రియేట్ చేస్తాం. ఆన్ డిమాండ్ బేసిస్ ఎప్పుడైనా క్వాలిటీలో ఏదో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏదైనా వస్తే క్రియేట్ చేస్తాం. బట్ వీటిలో వాళ్ళకి కూడా ఆన్ డిమాండ్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కూడా ఒక రిఫరెన్స్ టికెట్ ఉండాలి. నువ్వు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే చేంజ్ టికెట్ ఉంటుంది. అదే నువ్వు యూజర్ కి ఏదో ట్రైనింగ్ చేసుకున్నారు, వాళ్ళకి యాక్సెస్ కావాలి, నీకేం పెడతాడు? ఒక SR రాసేసి ఐఎమ్ సో అండ్ సో పర్సన్, నాకు క్వాలిటీలో యాక్సెస్ కావాలి, దిస్ ఇస్ ద పర్పస్ అని చెప్పి, ఓకేనా? క్వాలిటీ సిస్టమ్ లో అకౌంట్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. అదేంటంటే క్వాలిటీలో వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల రిస్క్ లేదు, ఏముంది, వాళ్ళకి ప్రొడక్షన్ లో ఉన్న యాక్సెస్ క్వాలిటీలో ఇస్తాను. అది గుర్తుంచుకోండి, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ప్రొడక్షన్ లో ఉన్న యాక్సెస్ క్వాలిటీలో ఇస్తున్నాను. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రొడక్షన్ లో లేని ఇష్యూ, అసలు లైవ్ సిస్టమ్, బిజినెస్ రన్ అయ్యే సిస్టమ్ లో లేని ఇష్యూ, వాడేదో టెస్టింగ్ ఏదో ట్రైనింగ్ చేసుకోవడానికి క్వాలిటీలో ఇస్తే ప్రాబ్లం ఏముందా? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అర్థమైందా? క్లియరా? అర్థమవుతుందా? టాపిక్స్ అర్థమవుతున్నాయండి డైలాగ్ యూజర్స్ కి, అంటే రియల్ టైమ్ యూజర్స్ కి, అలాగే సిస్టమ్ ఐడి, కమ్యూనికేషన్ ఐడీస్ కి డిఫరెన్సెస్, ఏ టైప్ ఆఫ్ ఏ యూజర్స్ కి ఏ సిస్టమ్స్ లో యాక్సెస్ కావాలి, సపోర్ట్ యూజర్స్ కి ఏ సిస్టమ్స్ లో యాక్సెస్ ఉండాలి, బిజినెస్ యూజర్స్ కి ఏ సిస్టమ్స్ లో యాక్సెస్ ఉండాలి. లాజిక్లు అర్థమవుతున్నాయా? అండ్ దెన్ సిస్టమ్ ఐడి. ఇప్పుడు సిస్టమ్ ఐడికి వచ్చేప్పటికి మనం ఏం చేస్తాను నేను, వాట్ టు సే, ఈ 3 లెవెల్ ఆఫ్ అప్రూవల్స్, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ ఐడిని క్వాలిటీలో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు SAP ఆల్ అసైన్ చేయొచ్చు అన్నాను ఒక కంపెనీలో. ఇప్పుడు ఏం చేస్తాను, SVC_BLACKLINE అనే నేమ్ తో డెవలప్మెంట్ సిస్టమ్ లో ఈ ఐడి క్రియేట్ చేసి దానికి SAP ఆల్ ఇస్తాను. ఇచ్చే, అరే టెస్ట్ చేసుకోరా, టెస్ట్ చేసుకునేది ఏమో వర్క్ అవుతుంది, బట్ దే నీడ్ టు టెస్ట్ బిఫోర్ సెట్టింగ్ అప్ దిస్ అకౌంట్ ఇన్ ప్రొడక్షన్. దే నీడ్ టు టెస్ట్ ఇన్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ. ఓకేనా? కొన్ని కేసెస్ లో, కొన్ని డెవలప్మెంట్ లో డేటా లేదు, బిజినెస్ డేటా, నేను టెస్ట్ చేయలేను, నువ్వు క్వాలిటీకి మూవ్ చేయి,
మూవ్ చేసి క్వాలిటీలో మూవ్ చేస్తే క్వాలిటీలో టెస్ట్ చేస్తానంటే ఓకే ఎస్విసి అండర్ స్కోర్ బ్లాక్ లైన్ క్వాలిటీలో క్రియేట్ చేసి ఎస్ఐపి అండర్ స్కోర్ ఆల్ ఇచ్చేస్తా. ఈ కస్టమ్ రోల్స్కి వచ్చేటప్పటికి ఎలా చేయాలనేది నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా, మన రోల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఈ ఎస్ఐపి ఆల్ ఉన్న ప్రొఫైలే కాబట్టి సింపుల్ గా ఎస్విసి బ్లాక్ లైన్ కి ఆ ప్రొఫైల్ అసైన్ చేస్తాను. క్వాలిటీలో టెస్టింగ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేసుకొని కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు యూఐటీలు అన్ని అయిపోయి అంత సక్సెస్ అనుకుంటే ఆ చేంజ్ రిక్వెస్ట్ కావాల్సిన అప్రూవల్స్ తెచ్చుకొని వాళ్ళ చేంజెస్ ఏమైనా ఉంటే పంపించుకుంటే ప్రొడక్షన్ లో డైరెక్ట్ ఈ యూజర్ అకౌంట్ వాళ్ళు మాస్టారు ఇది ఒక ఎస్ఆర్ సబ్మిట్ చేసి ఈ డీటెయిల్స్ ఈ అప్రూవల్స్ అన్ని తెచ్చుకొని ఇస్తారు. అప్పుడు ఇది ప్రొడక్షన్ కి కావాల్సినటువంటి డీటెయిల్స్. లేదు కొంతమంది ఏంటంటే ఫ్రమ్ డెవలప్మెంట్ నుంచి కూడా ఇదే ఫామ్ ఫిల్ చేసి అప్రూవల్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఉండాలి అదే పద్ధతులండి, అలాగే ఉండాలి. క్వాలిటీలో గ్రేడ్ చేసాం, యూఐటీ అయింది, అంతా సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అమ్మ టెస్టింగ్ అన్ని సక్సెస్ఫుల్, ఓకేనా, యూ కెన్ క్రియేట్ అకౌంట్ ఇన్ ప్రొడక్షన్ అని చెప్తాను. అప్పుడు ప్రొడక్షన్ లో ఈ ఎస్విసి అండర్ స్కోర్ బ్లాక్ లైన్ అకౌంట్ క్రియేట్ చేసి ఎస్ఐపి అండర్ స్కోర్ ఆల్ ప్రొఫైల్ అసైన్ చేసి దానికి ఒక యూజర్ పాస్వర్డ్ సెట్ చేసి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఈ ఫంక్షనల్ ఓనర్ ఎవడైతే అదే ఇంటర్ఫేస్ ఐడి ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రమే ఈ లాగిన్ డీటెయిల్స్ షేర్ చేస్తాం. ఓకేనా, షేర్ చేస్తూ వాడు యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఎక్కడ ఆ బ్లాక్ లైన్ టూలో ఎవడున్నాడో వాడితో మాట్లాడి ఇది పరిస్థితి, ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ బేసిస్ నుంచి నాకు ఈ డీటెయిల్స్ వచ్చాయి, సెక్యూరిటీ డీటెయిల్స్ ఇవి రెండు ఇవి, సో యూ కెన్ యూజ్ ఇట్. క్లియరా గైస్? కాన్సెప్ట్స్ ఏదన్నా మీకు డౌట్ ఉంది, క్లారిటీ లేదు అంటే ఐ విల్ రిపీట్ అగైన్. మీరు క్వశ్చన్ రైజ్ చేస్తేనే నేను ఏదైనా చేయగలను, ప్లీజ్. సో టాపిక్స్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడానికి ట్రై చేయండి. బ్లైండ్ గా ఏ ఐడి క్రియేట్ చేయాలి, ఇచ్చారు చేస్తున్నాం అని ఆలోచించకండి. ఓకేనా, సో రియల్ వరల్డ్ లో ఎలా ఉంటది అనేది ఆలోచించండి, మీరు ట్రైనింగ్ పర్పస్ లో ఆలోచించకండి. రియల్ వరల్డ్ లో ఎలా ఉంటది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రైస్ చేయండి ఇప్పుడే. ఓకేనా, కొంతమందికి అంటే నేను చూసాను అందుకనే చెప్తున్నాను. నేను స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ పాయింట్, జస్ట్ 1 minute గైస్. ఓకే, సారీ. నేను ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను అంటే మీకు అదే చెప్తున్నాను, మీకు బ్యాక్ ఎండ్ అనే అంటే యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం ఏది పడితే అది సిస్టమ్ లో చేయకూడదు. ఒకడు అడిగాడు, ఒకడు ఏదో అడిగాడు, ఏదో చేస్తున్నానని కాదు, అసలు ఏం అడిగాడు, దేనికోసం అడిగాడు, అది ఎక్కడ చేయాలి, ఓకే, దానికి ఏదైనా రిస్క్ ఉందా, ఏదైనా అప్రూవల్స్ ఏమైనా కావాలా అనే మినిమం కామన్ సెన్స్ తో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకేనా, వాళ్ళు అడిగారు నేను ఇచ్చాను అని చెప్పి అన్నట్టు ఉండకూడదు. వాళ్ళు ఎవరు, యాక్సెస్ ఎందుకు, ఈ 2 పాయింట్లు ఫస్ట్ ఉండాలి. 3, రిస్క్ ఏదన్నా ఉందా, మనం ఇవ్వడం వల్ల రిస్క్ ఏదన్నా ఉందా మనకి, అలాగే వాళ్ళు యూజ్ చేసే దాంట్లో ఏదైనా రిస్క్ ఉందా అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. రిస్క్ ఉంది అంటే ఆ రిస్క్ ని ఎవడో ఒకడు వ్యాలిడేట్ చేయాలి అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అంటే ఆ రిస్క్ ను నువ్వు తీసుకోకుండా వేరే వాడి మీద తోసేస్తున్నావు అంతే. వాడు ఆ రిస్క్ ని తీసుకొని వాడు అప్రూవల్స్ ఇస్తాడు. వాడికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి మొత్తం తెలుసు కాబట్టి వాడు ఆ రిస్క్ ని వాడు అర్థం చేసుకోగలడు కాబట్టి వాడి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అప్రూవల్స్ వాడిస్తాడు. అర్థమైందా? సి
కొంతమందికి ఏందంటే అకౌంట్ క్రియేట్ చేయమంటే టికెట్ వచ్చింది, నేను చేశాను అంతే. అలా కాదు. టికెట్ వచ్చింది, ఈ డీటెయిల్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవ్వొచ్చా లేదా? ఒకడొచ్చి క్వాలిటీలో యాక్సెస్ అడిగాడు, బిజినెస్ యూజర్. ఇవ్వొచ్చా లేదా అనేది ఆలోచించాలి మీరు. అలా కాదు, క్వాలిటీలో బిజినెస్ యూజర్ వచ్చి, బాస్ కుడ్ యూ ప్లీజ్ అసైన్ ఎస్ఐపి అండర్ స్కోర్ ఆల్ అన్నాడు. అసైన్ చేస్తావు నువ్వు? ఎస్ఐపి అండర్ స్కోర్ ఆల్ అంటే ఫుల్ యాక్సెస్ ఇస్తావు. వాడు ఏదైనా కోడ్ చేంజ్ చేసేదని చేసాడా, లేకపోతే కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి చేసాడు అనుకోండి, అది మన తలకి చుట్టుకుంటాం. అది రిస్క్. అర్థమైందా? అది ఆ బేసిక్ అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకోవాలి. వీడెవడు, వీడికి యాక్సెస్ ఏం వీడి పొజిషన్ ఏంటి, ఆ పొజిషన్ కి తగ్గట్టుగా యాక్సెస్ ఉండాలి. ఎడిషనల్ యాక్సెస్ దేనికి? వీడికి ఎస్ఐపి అండర్ స్కోర్ ఆల్ ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ మీకు రావాలి ఫస్ట్. అంటే కాన్సెప్ట్స్ ని మీరు అర్థం చేసుకుంటే, బిజినెస్ సినారియోస్ లో మీరు అర్థం చేసుకుంటే, ఓకేనా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటే మీకు కొద్దిగా ఏం చేయాలి, ఎలా చేయాలి, రిస్కుల్ని ఎలా రెమిడియేట్ చేయాలి, ఎలా మిటిగేట్ చేయాలి అనే విషయం మీకు తెలుస్తుంది. ఓకేనా? కొంతమంది ఏంటంటే యూజర్ అకౌంట్ క్రియేట్ చేయమంటే, యూజర్ అకౌంట్ కి ఎక్కడ క్రియేట్ చేయాలి? డెవలప్మెంట్ లోనా, క్వాలిటీలోనా, ప్రొడక్షన్ లోనా? అంటే రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అయిన తర్వాత కన్ఫ్యూజన్స్ కొంతమందికి వస్తాయి. అందుకనే ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూజర్ అడ్మిన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు ట్రై చేస్తున్నాను. నా సైడ్ నుంచి నాకు గుర్తున్నంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో గుర్తుంచుకోండి, మీరు బిజినెస్ యూజర్, సపోర్ట్ యూజర్, ఈ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తేనే మీరు సెక్యూరిటీలో ముందుకెళ్ళగలరు. అర్థమైందా? బిజినెస్ యూజర్ ఎవడు, సపోర్ట్ యూజర్ అనే బేసిక్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెలియాలి. అర్థమైందా? ఇది తెలిస్తేనే మీరు ఏదైనా చేయగలరు. ఏ సిస్టంలో ఏం చేయాలనేది మీకు చెప్పాను నేను. బిజినెస్ యూజర్స్ కి ఏ సిస్టంలో ఏం చేయాలి, డెవలప్మెంట్ యూజర్స్ కి ఏ సిస్టంలో ఏం చేయాలనేది మీకు చెప్పాను. ఎవడు బిజినెస్ యూజర్ వచ్చి డెవలప్మెంట్ సిస్టమ్ లో యాక్సెస్ కావాలంటే, వై యూ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు దట్ పర్సన్, వై యూ నీడ్ యాక్సెస్ ఇన్ డెవలప్మెంట్. దిస్ సిస్టమ్ ఈస్ నాట్ అండర్ యువర్ స్కోప్, వై యు ఆర్ ఆస్కింగ్ యాక్సెస్ ఇన్ డెవలప్మెంట్. అర్థమైందా? అంటే డెవలప్మెంట్ లో కావాలి అంటే, మేబీ రేర్ కేస్ ఏదో ఒకటి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇవ్వచ్చు. బట్ యూ షుడ్ నో దట్ వ్యాలిడేషన్, యూ హ్యావ్ టు డూ దట్ వ్యాలిడేషన్ అనమాట. వై దట్ పర్సన్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు వాడు వచ్చాడు మీకు, నాకు నాకు డెవలప్మెంట్ లో యాక్సెస్ కావాలి, బిజినెస్ యూజర్ వచ్చి అడిగాడు. యాజ్ పర్ ది ప్రాసెస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, దే కెన్ డూ ఇట్ ఇన్ క్వాలిటీ. We need to tell them saying that, boss, you can check directly in quality, no? Then why you are asking access in development system? That's not under scope as per the process. Why you need access in development? If he given any valid justification saying that, see, the quality is down now, quality system is down due to some upgrade, the quality system is down, but I need to work on one emergency change. Okay, I need to work on one emergency change, so I need to do some testings. So could you please help me with setting up my account in development system అని అడిగాడు. You have a valid reason. బట్ డెవలప్మెంట్ లో యాక్సెస్ సేమ్ యాక్సెస్, ప్రొడక్షన్ యాక్సెస్ కాబట్టి డెవలప్మెంట్ లో ఇవ్వచ్చు, దట్స్ ఓకే. బియాండ్ దట్, ఇప్పుడు ఆ టెస్టింగ్ లో ఏదో సంథింగ్ మిస్ అయింది, సమ్ యాక్సెస్ కావాల్సి వచ్చింది, సమ్ ఎడిషనల్ యాక్సెస్. ఓకేనా? ఆ యాక్సెస్ ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చేసే వర్క్ కి సంబంధించిన యాక్సెస్ అయితే ఓకే. ఇక్కడ ఏం కాల్ చేస్తుందంటే, వీడొచ్చి నాకు SF53 లో PFCC మిస్ అయింది, SF01 మిస్ అవుతుంది, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యాక్సెస్ టు SF01 అంటే ఇస్తారా మీరు SF01? నో. సో ఈ మినిమం కామన్ సెన్స్ మనకు తెలియాలి. ఈ ఫస్ట్ డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగితే సెక్యూరిటీలో ముందుకెళ్ళగలరు. ఈ డిఫరెన్సెస్ మీరు అర్థం చేసుకోకుండా, సపోర్ట్ కి బిజినెస్ యూజర్స్ కి మధ్య డిఫరెన్సెస్ అర్థం చేసుకోకపోతే ఏం చేయలేరు మీరు.
అర్థమైందా? ఎవడికి ఏమి ఇవ్వాలి అనే మినిమం ఈ కేటగిరీ 2 కేటగిరీస్ని బట్టే మారుతుంది. ఓకేనా? అకౌంట్ పేమెంట్స్ చేసేవాడు సేల్స్ టీ కోడ్ ఏదో అడిగాడు. బాస్ వై యూ నీడ్ దట్ సేల్స్ టీ కోడ్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ అడిగాడు. ఓకే, అలా సో బేసిక్ గా మనం ఏంటంటే ఎవడో ఏదో అడిగితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏదన్నా నీకు డౌట్ అనిపిస్తే క్వశ్చన్ మార్క్ టు దెమ్, లెట్ దెమ్ పుట్ దేర్ జస్టిఫికేషన్. ఆ జస్టిఫికేషన్ వ్యాలిడ్ అయితే అసైన్ చేయండి, లేదంటే రిజెక్ట్ చేయండి, అంతే. మీకు క్లారిటీ లేదనుకో, సో మేక్ ఇట్ సింపుల్, పాస్ దట్ రిస్క్ టు దేర్ మేనేజర్. మాస్టర్ ఇది అడుగుతున్నాడు, ఏంది ఇవ్వమంటావు క్వాలిటీలో, ఈడు పలానోడు వచ్చి మీ ఓడు అని చెప్పని అడుగుతాం. ఓకేనా? ఓకే, దట్స్ ఓకే. సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ చెప్పాను కదా, ఇది ఇంటర్ఫేస్ ఫామ్ ఒకటి ఫిల్ చేసుకొని ఈ డీటెయిల్స్ తో వస్తే దాన్ని బట్టి మనం సెటప్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ నౌ ఇంకొక ఐడి కూడా మనం ఏంటంటే ఆర్పిఐ ఐడీస్ కూడా ఉన్నాయి. ఆర్పిఐ ఐడీస్ మీకు చెప్పాను, ఆర్పిఐ ఐడి సెటప్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిది? ఆర్పిఐ ఐడి సెటప్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆర్పిఐ ఐడీస్ కూడా సెటప్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆర్పిఐ ఓనర్ అప్రూవల్స్ కావాలి, అలాగే అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్ కావాలి. వాళ్ళకు ఫామ్ పెట్టండి, ఐడి ఏంటి, ఓకే, ఐడి ఓనర్ ఎవరు, ఆర్పిఐ ఐడి ఓనర్ ఎవరు, ఆ ఆర్పిఐ ఐడి పర్పస్ ఏంటి, ఓకే, దాని కింద ఆ ఆర్పిఐ ఐడికి సంబంధించి ఏ ఫంక్షన్ మీద ఏ ఫంక్షనల్స్ అంటే ఏ దీన్ని ఏమంటారు సపోర్ట్ కేటగిరీలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఫైనాన్స్ అయితే ఇప్పుడు ఆర్పిఐ ఐడి ఫైనాన్స్ కోసం క్రియేట్ చేస్తున్నారు, బిజినెస్ యూజ్ కోసం క్రియేట్ చేస్తున్నారు ఈ ఆర్పిఐ ఐడి ప్రొడక్షన్ లో. బట్ ఆ ఆర్పిఐ ఐడి ఫైనాన్స్ కోసం క్రియేట్ చేస్తున్నారు, ఫైనాన్స్ బిజినెస్ కోసం. ఆ ఐడిని మనం క్రియేట్ చేయాలి అంటే అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్ తో పాటు ఎఫ్ఐసిఓ లీడ్ అప్రూవల్స్ కూడా కావాలి, లీడ్ ఆర్ మేనేజర్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఓకేనా? ఎఫ్ఐసిఓ మేనేజర్ అప్రూవల్స్ కావాలి. దెన్ అగైన్ వన్ మోర్ స్టేజ్ ఇస్ సెక్యూరిటీ మేనేజర్, సెక్యూరిటీ లీడ్ ఆర్ మేనేజర్ అప్రూవల్స్ కావాలి. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు? ఆర్పిఐ ఓనర్ అప్రూవల్స్, అప్లికేషన్ ఓనర్ అప్రూవల్స్, ఎఫ్ఐసిఓ మేనేజర్ అప్రూవల్స్, సెక్యూరిటీ మేనేజర్ అప్రూవల్స్. ఓకే, ఆర్పిఐ ఓనర్ అనేవాడు అంటే ఈ బాట్స్ కి సంబంధించి ఆ టీంలో ఎవడో హెడ్ ఉంటాడు, ఆ హెడ్ ఓనర్ ఈ ఆర్పిఐ ఐడికి. అప్లికేషన్ ఓనర్ ఇందాక చెప్పా, ఎఫ్ఐసిఓ మేనేజర్ అప్రూవల్స్, ఫికో కన్సల్టెంట్. ఇప్పుడు ఎఫ్ఐ రిక్వైర్మెంట్ అయితే if fi require if fi requirement, sorry guys, I have to take this one. 1 minute. Sorry. Okay, FICO manager approvals and then security manager approvals. FICO మేనేజర్ ఎఫ్ఐ కాబట్టి ఎఫ్ఐసిఓ మేనేజర్ వ్యాలిడేట్ చెయ్యాలి. ఈడెవడో వచ్చి ఆర్పిఐడి కావాలన్న బిజినెస్ లో అడిగారని చెప్పి టక్కుని క్రియేట్ చేసి చేయలేం. వీడి అప్రూవల్స్, ఈ ఆర్పిఐ ఓనర్ అప్రూవల్స్, అప్లికేషన్ ఓనర్ ఉంటే సరిపోదు. ఆ రిక్వైర్మెంట్ ఏదైనా రిస్క్ ఉందా లేదా అని ఎఫ్ఐ ఓడు వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకేనా? చేసి వీడి అప్రూవల్స్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏం చేస్తాడంటే, సెక్యూరిటీ లెవెల్ అప్రూవల్స్ దేనికోసం అంటే
సెక్యూరిటీ మేనేజర్ ఈ స్టేజ్ లేకపోయినా పర్లేదు. ఎందుకు పెడుతున్నాం అంటే జస్ట్ ఈ లెవెల్ ఆఫ్ అప్రూవల్స్ అన్ని ఉంటేనే సెక్యూరిటీ స్టేజ్ మేనేజర్ అప్రూవల్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు సెక్యూరిటీలో కన్సల్టెంట్ జాయిన్ అయ్యాడు, ఈ స్టేజ్ లేదు, వాడు ఏదన్నా స్టేజ్ అప్రూవల్స్ స్కిప్ చేశాడు అనుకో, మనం రిస్క్ లో పడతామని కొంతమంది ఏంటంటే సెక్యూరిటీ మేనేజర్ అప్రూవల్స్ కూడా పెడతారు. ఓకేనా, సెక్యూరిటీ లీడ్ అని పెడతాను ఇక్కడ, లీడ్ అప్రూవల్స్ కూడా పెడతాం. అంటే వాడు ఏం చేస్తాడు, ఈ ముందు అప్రూవల్స్ ఈ రిక్వైర్మెంట్ మొత్తం జస్ట్ వ్యాలిడేట్ చేసి అప్రూవల్స్ ఇస్తాడు. తర్వాత సెక్యూరిటీ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు. అర్థమైందా? క్లియరా కాదా గైస్? ఎస్ సార్. ఓకే, ఇంతవరకు ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది యూజర్ అడ్మిన్ ఉంది. ఓకే, దెన్ వీఆర్ మూవింగ్ టు రోల్ అడ్మినిస్ట్రేషన్ పీస్. ఓకే, రోల్ అడ్మినిస్ట్రేషన్ కి బేసిక్ గా ఇప్పుడు వరకు మీరు ఏం చేశారంటే యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఏదైనా రోల్స్ అసైన్ చేయడం, ప్రొఫైల్స్ అసైన్ చేయడం. ఓకే, టైప్స్ ఆఫ్ యూజర్ ఎవరు ఉన్నారు, ఎవరికి ఏ సిస్టమ్ లో యాక్సెస్లు ఇవ్వాలి అనే టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే అథెంటికేషన్ మెకానిజం, యూజర్స్కి వచ్చేప్పటికి డైలాగ్, యూజర్ టైప్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటి. ఓకే, అండ్ దెన్ వాట్ టు సే, సెక్యూరిటీ పాలసీస్ చెప్పలేదు, చెప్తాను తర్వాత. ఓకే, అండ్ దెన్ ఎస్ఎన్సీ నేమ్ ఏంటి, మాస్ అకౌంట్ క్రియేషన్స్ ఎలా చేయాలి, సింగిల్ అకౌంట్ క్రియేషన్స్ ఎలా చేయాలి, మాస్ అకౌంట్ క్రియేషన్స్ లో ఆ ప్రాసెస్ ఏంది, పారామీటర్స్ డిఫాల్ట్స్ ఎలా ఉపయోగపడతాయి, పారామీటర్స్ డిఫాల్ట్స్ యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేసుకునే విధంగా మనం ఏటీ కోడ్స్ ద్వారా యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే ఒక కొత్తగా యూజర్ జాయిన్ అయితే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అదే యూజర్ టెర్మినేట్ అయితే వాటిని ఎలా టెర్మినేట్ చేయాలి, అకౌంట్ డీయాక్టివేషన్ ఎలా చేయాలి, రీయాక్టివేషన్ ఎలా చేయాలి. ఓకేనా, ఇన్యాక్టివ్ యూజర్స్ ని ఇన్యాక్టివ్ యూజర్స్ యాక్టివిటీ ఎలా చేయాలి, వీటి వరకు చూసాం. అలాగే సర్వీస్ అదే కమ్యూనికేషన్ ఆర్ సిస్టమ్ ఐడీస్ క్రియేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి. ఓకే, ఆర్పీ ఐడీస్ క్రియేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి. ఓకే, వీటి వరకు చూసాం ఇప్పటి వరకే. దెన్ వీఆర్ మూవింగ్ టు ది రోల్ అడ్మినిస్ట్రేషన్. యూజర్స్ ఉన్నారు, వాళ్ళ యూజర్స్ కి యాక్సెస్ కావాలి. ఇప్పుడు యూజర్ అకౌంట్స్ వరకు క్రియేట్ చేశారు, వాళ్ళకి ఉన్న రోల్స్ ఏదో అసైన్ చేస్తే ఆ రోల్లో ఉన్న యాక్సెస్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆ రోల్సే మనం బిల్డ్ చేయాలి బేసిక్ గా. అర్థమైందా? ఆ రోల్స్ మనం బిల్డ్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఆ రోల్ యాక్సెస్ యూజర్ కి ఇస్తేనే వర్క్ అవుతుంది. రోల్స్ లోనో ప్రొఫైల్స్ లోనో మీరు యాక్సెస్ అసైన్ చేస్తేనే యూజర్ ఆ పర్టికులర్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలంటే చేయగలడు, అంతే, లేదంటే చేయలేడు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రోల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. బేసిక్ గా రోల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రోల్స్ ని బిల్డ్ చేయాలి, రోల్స్ ని రిక్వైర్మెంట్ ప్రకారం మోడిఫై చేయాల్సి వస్తుంది, రోల్స్ ని రిక్వైర్మెంట్ ప్రకారం డిలీట్ చేయాల్సి వస్తుంది. రోల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఓకే, రోల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సరే, రోల్ బిల్డ్ ఎలా చేస్తారు అంటే బేసిక్ యూజర్ ఎలా లాగిన్ అవుతాడు, ఏమన్నా యూజర్ ఎలా లాగిన్ అవుతాడు ఈసీసీలో? ఐడి అండ్ పాస్వర్డ్ పెట్టి దేని ద్వారా లాగిన్ అవుతున్నాడు? SAP GUI. ఓకే, కూల్. సో GUI నుంచి లాగిన్ అయ్యి, సరే GUI నుంచి లాగిన్ అయ్యి వాడు చేయాల్సిన టాస్కులు ఎలా యాక్సెస్ చేస్తున్నాడు? Through T codes. గుడ్. ఎవరు మాట్లాడేది? బిందు. సూపర్ బిందు, కొద్దిగా సింక్ లో ఉన్నావు బాగా నువ్వే. ఓకే, సో టీ కోడ్స్, గుడ్. టీ కోడ్ యాక్సెస్ చేస్తున్నాడు, అంతే కదా. టీ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఎంట్రీ పాయింట్ టు డూ సమ్ యాక్టివిటీ అండి, అంతేనా కాదా? యూజర్ అడ్మిన్ యాక్టివిటీ చేయాలంటే ఎంట్రీ పాయింట్ ఏంటి? సింగిల్ యూజర్ అడ్మిన్ చేయాలంటే ఎంట్రీ పాయింట్ ఏంటి? SU01 టీ కోడ్ ఎంట్రీ పాయింట్ మనకి. అది ఒక స్టార్ట్ ఆథరైజేషన్ అని చెప్పి గుర్తుంచుకోండి. అంటే ఆ యాక్టివిటీస్ చెయ్యడానికి ఎంట్రీ
అంటే స్టార్టింగ్ ఆథరైజేషన్ ఏం కావాలి, స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ యాక్సెస్ ఏంటంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఒక స్టార్ట్ ఆథరైజేషన్ మాత్రం. విత్ ఇన్ ద టీ కోడ్ అంటే ఇన్సైడ్ టీ కోడ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ రోజు చెప్పాను, మీకు అకౌంట్ క్రియేషన్, చేంజ్, డిస్ప్లే యాక్టివిటీస్ ఉన్నాయి. క్రియేషన్ కి, చేంజ్ కి, డిస్ప్లేకి, అండ్ దెన్ లాక్, అన్లాక్, పాస్వర్డ్ రీసెట్లు, కాపీ ఆప్షన్స్, వీటన్నిటికీ చెయ్యాలి అంటే నాకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ కావాలి. SU01 వాడే వాళ్ళలో టూ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ కావాలి. అంటే టీ కోడ్ ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే, ఒక స్టార్ట్ ఆథరైజేషన్ మాత్రమే. వన్స్ దానిలోకి వెళ్ళిన తర్వాత గ్రాన్యులర్ లెవెల్లో మీరు ఏం చేయొచ్చు అంటే రిస్ట్రిక్షన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా? అది ఎలాగా వర్క్ అవుతుంది అంటే త్రూ ప్రోగ్రామ్ లాజిక్ ద్వారా వర్క్ అవుతుంది. ఆ లాజిక్ త్రూ ప్రోగ్రామ్ లాజిక్ ద్వారా అట్ ది సేమ్ టైం లాజిక్ ప్లస్ మీరు బిల్డ్ చేసే ఆథరైజేషన్స్ ద్వారా వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది ఏందనేది మనం డీటెయిల్డ్ గా చూడాలి. సో ఐ డోంట్ థింక్ సో వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో ఇట్స్ ఆల్రెడీ 10:06. మనం ఏం చేద్దామంటే ఏదన్నా ఒక టాపిక్ సెక్యూరిటీ పాలసీస్ డిస్కస్ చేద్దాం. విల్ టాక్ అబౌట్ సెక్యూరిటీ పాలసీస్. సెక్యూరిటీ పాలసీస్ ఎందుకు ఆపాను నేను, ఒక్క నిమిషం. సరే, ఓ చిన్న కాన్సెప్ట్ చెప్పేసి రోల్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఫినిష్ చేస్తాను. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ తెలియడం కోసం చెప్తాను. ఓకేనా? రోల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, బేసిక్ ఏంటంటే రోల్ అడ్మినిస్ట్రేషన్ లో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆథరైజేషన్ కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. ఆ పాయింటే మీకు ఇందాక చెప్పాను. టీ కోడ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్, అంటే స్టార్ట్ ఆథరైజేషన్ మాత్రమే. ఆ టీ కోడ్ ఉన్నంత మాత్రాన ఆ టీ కోడ్ లోపల అన్ని యాక్టివిటీస్ చేసేస్తానంటే చేయలేదు. ప్రతి యాక్టివిటీకి మళ్ళీ ఇంటర్నల్ గా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఎలా వర్క్ అవుతాయంటే కోడ్ ద్వారా వర్క్ అవుతాయి బేసిక్ గా. సో బేసిక్ గా ఫస్ట్ ఏం తెలియాలంటే ఒక టీ కోడ్, యాక్చువల్ గా టీ కోడ్ అంటే మనం ఒక నేమ్ అంతే, ఒక నేమ్, ఒక స్టార్టింగ్ పాయింట్ టు ఎంటర్ ఇంటూ ఎనీథింగ్, టు డూ సమ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఇన్సైడ్ దట్. ఓకే, టీ కోడ్ అనేది బేసిక్ గా ఒక నేమ్ మాత్రమే. అసలు ఈ టీ కోడ్ బేసిక్ గా ఎలా వర్క్ అవుతుంది అంటే టీ కోడ్ అనేది ఒక ప్రోగ్రామ్ తో లింక్ అయి ఉంటుందండి. అది ఎలా అయి ఉంటుందో చూపిస్తాను. ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను అనుకుంటా. ఎస్. ఓకే, లెట్స్ సీ. ఓకే, టీ కోడ్స్ బిల్డ్ చేయడానికి కూడా ఒక టీ కోడ్ ఉంది. ఎస్ఐపి వాడు ఇచ్చాడు టీ కోడ్. వాడు అంత క్రితం ఎలా తయారు చేశాడంటే అది మనకు తెలియదు, అది నేను చెప్పలేను. కోడి ముందా గుడ్డు ముందా అంటే మనం చెప్పలేము, చూసారా? సేమ్ అదే విధంగా. ఓకే, టీ కోడ్స్ క్రియేట్ చేయడానికి వాడు ఎలా క్రియేట్ చేశాడు అనేది నాకు తెలియదు బ్యాక్ ఎండ్. ఓకే, బట్ వాడు ఇచ్చిన అప్లికేషన్ కి మనకేందంటే టీ కోడ్స్ బిల్డ్ చేయడానికి ఒక టీ కోడ్ ఇచ్చాడు. ఏంటిదంటే SC93 అని చెప్పి ఒక టీ కోడ్. రిమెంబర్ దట్, SC93 ఏంటిదండి? టు బిల్డ్ ఎ టీ కోడ్, SC via ASC93 టీ కోడ్. ఇది కూడా టీ కోడే. ఓకేనా? SC93 లోకి వెళ్ళి ఇక్కడ టీ కోడ్స్ చూడొచ్చు. మనం SU01 వాడుతున్నామా? అవునా కదా? SU01 వాడుతున్నామా? లెట్స్ పుట్ SU01. ఇవి స్టాండర్డ్ టీ కోడ్స్, ఇవి SAP డెలివర్ చేసిన టీ కోడ్స్. ఓకేనా? ఇవన్నీ SAP డెలివర్ చేసినటువంటి టీ కోడ్స్. SU01 పెట్టి ఇక్కడ డిస్ప్లే కొడతాను. కొత్త టీ కోడ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ కొట్టాలి, అది నీ టాపిక్ కాదు. టీ కోడ్ క్రియేషన్ మనం చేయం, అబాప్ డెవలపర్ చేస్తాడు. ఎవరు చేస్తారు? క్రియేషన్ అయినా చేంజ్ అయినా ఓకే ఎవరు చేస్తారంటే
అబాపర్ చేస్తాడు. స్టాండర్డ్ టీ కోడ్స్ ని ఏం చేయరు వీళ్ళు. ఏదైనా కస్టమ్ టీ కోడ్ బిల్డ్ చేస్తే ఆ కస్టమ్ టీ కోడ్స్ ని ఇక్కడ క్రియేట్ చేంజ్ లేదా ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలి లేదా క్రియేట్ చేయాలంటే చేస్తారు. ఓకే, లెట్స్ గో టు డిస్ప్లే ఉంది. S01 డిస్ప్లేలోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్, దాన్ని ఒక ప్యాకేజ్ అంటే జస్ట్ ఒక గ్రూపింగ్ అంతే. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఒక గ్రూపింగ్ కి ట్యాగ్ చేశాడు అంతే. S01 అంతా కూడా S_, యూజర్_, SUSR అనే ప్యాకేజ్ కి సంబంధించి, అంటే S10 కూడా ఇదే ప్యాకేజ్ లో ఉంటుంది. ఓకేనా, ఇదే ప్యాకేజ్ లో ఉంటుంది. నాకు ఈ ప్యాకేజ్ తో నాకు సంబంధం ఏం లేదు, దానివల్ల నాకు యూజ్ ఏం లేదు. జస్ట్ ఇది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా కొన్ని అవసరం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇట్స్ డజంట్ మ్యాటర్, మనకు అవసరం లేని విషయం అది. మనకి టీ కోడ్, ఆ టీ కోడ్ యొక్క డిస్క్రిప్షన్, ఈ రెండు ఇంపార్టెంట్. ఏంటిది? టీ కోడ్ యొక్క డిస్క్రిప్షన్. అలాగే స్టార్ట్ ఆప్షన్స్ అని చెప్పాను ఉన్నాయి. ఏమన్నా స్టార్ట్ ఆప్షన్స్. నేను ఇప్పుడు S01 ని నేను సారీ మీకు ఇంతకీ ఈ /O//NL చెప్పలేదు, దట్స్ ఓకే. ఈ /O గురించి వదిలేసేయండి, ప్రస్తుతానికి S01 లోకి వెళ్తున్నాను అంతే. S01 లోకి వచ్చాను. నేను S01 కొడితే యూజర్ మెయింటెనెన్స్ ఇనిషియల్ స్క్రీన్ అని వచ్చింది. అవునా? ఏమొచ్చింది? S01 కొడితే యూజర్ మెయింటెనెన్స్ ఇనిషియల్ స్క్రీన్ అని చెప్పి చూపించింది అక్కడ. ఓకే, /O S01 కొడితే ఇనిషియల్ స్క్రీన్, యూజర్ మెయింటెనెన్స్ ఇనిషియల్ స్క్రీన్. ఏమన్నా ఈ ఆప్షన్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? బ్యాక్ ఎండ్ ఒక ప్రోగ్రామ్ ద్వారా వస్తాయి. ఆ ప్రోగ్రామ్ ఏదంటే ఇదండి. బేసిక్ గా నువ్వు S01 ఎగ్జిక్యూట్ చేస్తే ఈ బ్యాక్ ఎండ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే, ఈ ప్రోగ్రామ్ నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను S01 వాడకుండా. S01 వాడకుండా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలంటే బేసిక్ టీ కోడ్ SA38 అండి. ఏంటిది? SA38 ఆర్ SE38. బట్ SE38 బేసిస్ డెవలపర్ కి సంబంధించిన టీ కోడ్. SA38 ఏంటంటే ఎవరైనా వాడొచ్చు. ఓకే, అలా అని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ SA38 ఇవ్వకూడదు, ఇస్తే మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. SA38 మోస్ట్లీ బిజినెస్ యూజర్స్ కి రిస్ట్రిక్టెడ్, ఓన్లీ సపోర్ట్ యూజర్స్ కి వాడతారు. ఓకే, SA38 కొడుతున్నాను. కొట్టి ఇక్కడ SE93లో S01 దాని ప్రోగ్రామ్ ఇదేగా, ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ పెడతాను. నేను పెట్టి ఎగ్జిక్యూట్ కొడతాను. ఎక్కడికి తీసుకెళ్ళింది నన్ను? అంటే నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇలాగే ఆ టీ కోడ్ లోకి వెళ్తున్నాను. అంటే నాకు SA38 యాక్సెస్ ఉండి ఆ ప్రోగ్రామ్ నేములు తెలిస్తే ఆ ప్రోగ్రామ్ టీ కోడ్స్ లోకి ఆ ప్రోగ్రామ్ ఆ పర్టికులర్ స్టార్ట్ ఆథరైజేషన్ లోకి వెళ్ళిపోవచ్చు. యాక్సెస్ ఎంట్రీ పాయింట్ కి వెళ్ళొచ్చు. SE10 చూద్దాం. దీని ప్రోగ్రామ్ ఇది ఇచ్చి ఎగ్జిక్యూట్ కొడతాను. చూసారా, S01 లోకి వెళ్ళిపోయింది. సరే, ఇవి సెక్యూరిటీ టీ కోడ్స్ కాదు, బిజినెస్ టీ కోడ్ ఏదన్నా చూద్దాం. F110, ఇది పేమెంట్స్ కి సంబంధించినటువంటి టీ కోడ్. ఇది డిస్ప్లే కొట్టాను. ఒక్క నిమిషం గైస్, 1 minute. హలో. సారీ గైస్, ఎక్కడ ఉన్నాం మనం?
ఇది బిజినెస్ టీ కోడ్. ఏంటిది ఇది? F110 పారామీటర్స్ ఫర్ ఆటోమేటిక్ పేమెంట్. అంటే సిస్టంలో ఏదన్నా పేమెంట్స్ చేయాలి. పేమెంట్ షెడ్యూల్ ఏంటంటే ఒక వాడికి ఇచ్చిన ఇన్వాయిస్ ప్రకారం ఇనిషియల్ పేమెంట్ ఒక 10,000 ఇప్పుడు మొత్తం టోటల్ వాల్యూ 50,000 అనుకోండి. 10,000 ఇప్పుడు 15,000 డెలివరీ అయిన తర్వాత పే చేయాలని చెప్పి పెట్టారు. ఓకే, ఆ పేమెంట్ నువ్వు 15 డేస్ తర్వాత నువ్వు రిమైండర్ పెట్టుకుని నువ్వు మాన్యువల్ గా చేయాలంటే కష్టం. అకౌంట్ పేమెంట్ టీమ్ లో ఒకడు ఉన్నాడు, వాడు పేమెంట్ చేయాలి. ఈ పర్టికులర్ వెండర్ మనకి ఏదో ఒక వస్తువు అమ్మాడు, వాడికి అడ్వాన్స్ 10,000 ఇచ్చాం, మిగిలిన 40,000 ఇవ్వాలి. ఈడు కరెక్ట్ గా 14వ రోజు మనం పేమెంట్ చేయాలి. చేయకపోతే వాడు ఏం చేశాడంటే ఆడిచ్చిన దాన్ని ఏమంటారు, పర్చేస్ ఆర్డర్ ఏదైతే ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా, దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు పేమెంట్ 15 డేస్ లో చేయాలి, సెకండ్ పేమెంట్ ఇంత అమౌంట్. ఇఫ్ నాట్ పెయిడ్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆఫ్ 2 రూపీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ 3 రూపీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ 1 రూపీ అని చెప్పి ఏదో రాశాడు కండిషన్. ఇప్పుడు ఆటోమేటిక్ పేమెంట్స్ నేను ఇప్పుడు డైరెక్ట్ ఈడే చేయాలి, అకౌంట్ పేమెంట్ చేసే రెగ్యులర్ యూజర్ చేయాలి, ఓకేనా, వాడే చేయాలి. బట్ స్టిల్ ఏంటంటే వాడు ఆ రోజు లాగిన్ అవ్వలేదు, ఏదో సిక్ లీవ్ పెట్టాడు, నెక్స్ట్ డే వచ్చాడు, ఆ 1 డేకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది, కంపెనీకి లాస్ కదా. వీటిని ఏంటంటే ఆ పేమెంట్ మాన్యువల్ పేమెంట్ చేయొచ్చు, ఆటోమేటిక్ గా పేమెంట్ జరిగేటట్టు వీళ్ళ సిస్టమ్ లో ఆ పారామీటర్స్ సెట్ చేస్తారు వాళ్ళకి సంబంధించిన ఫంక్షనాలిటీ. అంటే మనం మరి లోతుగా ఆ ఫంక్షనాలిటీ కోడ్స్ గురించి మనం లోతుగా తెలుసుకోవాల్సినంత నెసెసిటీ అయితే లేదు, ఓకేనా. సో బి ఏ టెక్నికల్ పర్సన్, మనం ఎంతవరకు అవసరం అంతవరకు మన సెక్యూరిటీ టీ కోడ్స్, అలాగే అదర్ టీమ్స్ కి ఎలా సపోర్ట్ చేయాలనే లెవెల్లో మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంతే. ఓకే, చూడండి, ఇది టీ కోడ్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీ కోడ్. ఇది సపోర్ట్ యూజర్ వాడడు, అర్థమైంది, ఇది సపోర్ట్ యూజర్ కోసం కాదు, ఇది బిజినెస్ లో అది అకౌంట్ పేమెంట్ కి సంబంధించిన టీమ్, అకౌంట్ పేయబుల్ అనలిస్ట్, అకౌంట్ పేమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అకౌంట్ పేమెంట్ అనలిస్ట్, అకౌంట్ మేనేజర్, అకౌంట్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్ అనలిస్ట్, ఏ పొజిషన్ కి అవసరం అయితే ఈ టీ కోడ్ వాళ్ళకి కావాలి, ఓకే, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఈ టీ కోడ్ ఏ ప్రోగ్రామ్ కి ట్యాగ్ అయింది? ఈ టీ కోడ్, ఆ టీ కోడ్ యొక్క డిస్క్రిప్షన్ ఇది, ఆ టీ కోడ్ యొక్క ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ కాపీ చేసి నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. SA38 నుంచి ఏమండి మీకు చెప్పాను, SA38 అండి, చూడండి, SA38 లో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సారీ, సరిగ్గా కాపీ చేయలేదు నేను. F110 ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఈ సిస్టంలో, అందుకని ఇలా వస్తుంది. కంపైలింగ్, టిఫిన్ వచ్చింది చూడు, పెట్టేసే ఇక్కడ, నేను కూడా వస్తా, తర్వాత తాగుతాను టిఫిన్ చేసి, జస్ట్ 2 minutes అంతే. What happened? ఓకే, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందంటే ఓపెన్ అయింది, లేకపోతే ఇంకో విండోలో. ఓకే, అలాగే ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉంటుంది. కొన్ని టీ కోడ్ ద్వారానే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా లాజిక్ రాస్తారు డెవలపర్. అంటే ఆ టీ కోడ్, అంటే ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే SA38 లో వర్క్ అవ్వదు, ఓన్లీ టీ కోడ్ ద్వారా మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు పెడతారు. కొన్ని టీ కోడ్స్ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఓపెన్ అయ్యేటట్టు కూడా ఉంటది, ఓకే. కొన్ని ప్రోగ్రామ్స్ కి టీ కోడ్సే ఉండవు, ఆ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఈ SA38 SE38 టీ కోడ్ నుంచే వాడాలి. SA38 మెయిన్ టీ కోడ్ ఎవరికైనా, ఏకి బదులు ఈ ఫర్ ఎలిఫెంట్ అండి. అంటే మీకు ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను, SE38
ఓకే, ఇందులో మనం చూసిన ఇందాక ఈ ప్రోగ్రామ్ పనిచేయదు అంటే ఇది ఈ ప్రోగ్రామ్ నువ్వు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలే, యూ హ్యావ్ టు యూస్ ఎ టీ కోడ్. బట్ లెట్స్ ట్రై హియర్ ఆల్సో. SE38 లో కూడా వాడతాను. ఏమైనా స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తాయి. నో, నథింగ్. బేసిక్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ SE38 చాలా సెన్సిటివ్ టీ కోడ్. ఇది డెవలపర్స్ కి మాత్రం ఉపయోగపడే టీ కోడ్ అసలు యాక్చువల్లీ. యాజ్ ఏ సెక్యూరిటీ కన్సల్టెంట్ నువ్వు ఎప్పుడు కూడా SE38 ఇవ్వకూడదు. కొన్ని కంపెనీస్ లో ఎవడో డిజైన్ చేసే వాళ్ళు ఉంటాడు, SE38 వాడే వాళ్ళు ఉంటారు. బట్ అది రికమెండెడ్ అప్రోచ్ అయితే కాదు. SE38 అనేది ఇవ్వకూడదు యూజర్స్ కి బేసిక్. ఓకే, SE38 చూసారు కదా, ఇది ప్రోగ్రామ్ SE38. ఇది ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఓకే. ఓకే, లేదు స్టాండర్డ్ ప్రోగ్రామ్ లో ఇది ఎన్హాన్స్మెంట్స్ చేయాలి. ఇప్పుడు SE01 ప్రోగ్రామ్ ఉంది, దానిలో ఎన్హాన్స్మెంట్ చేయాలి. ఎలా చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి చేంజ్ కొడతాడు. ఎవరు? డెవలపర్ అండి. ఎవరు? డెవలపర్ చేస్తాడు, మనం చెయ్యం. అంటే కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు. SE38 నుంచి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు, ప్రోగ్రామ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ మోడిఫై చేయొచ్చు. దీంట్లో ఏదో లాజిక్ ఉంది చూసారా, ఇందులో లాజిక్ ఏదో బిల్డ్ చేసుకున్నాడు. ఇది మెయిన్ ప్రోగ్రాము. ఈ మెయిన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎక్కడో, అర్థమైందా? ఇది ఒక కాల్ ఫంక్షన్ ఏదో కాల్ చేస్తున్నాడు, ఏదో ఫంక్షన్ ఏదో, ఇది ఫంక్షన్ మాడ్యూల్ ఏదో. ఇది మనకు అనవసరమైన విషయం, బట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టీ కోడ్ అనేది ఒక జస్ట్ ఒక నేమ్ మాత్రమే. దాన్ని యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి ట్యాగ్ చేస్తున్నాం. అంటే టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది బేసిక్ గా. ఆ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ దిస్ లాజిక్. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ లాజిక్. ఏంటిదండి? బేస్డ్ ఆన్ దిస్ లాజిక్. అంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ అంటే టీ కోడ్ ని ప్రోగ్రామ్ నేమ్ కి ట్యాగ్ చేస్తున్నాను. మళ్ళీ ప్రోగ్రామ్ నేమ్ అంటే ఆ ప్రోగ్రామ్ నేమ్ అంటే దానిలో లాజిక్ ఉంటుంది బేసిక్ గా. లాజిక్ లో మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది, మెయిన్ ప్రోగ్రామ్ లో ఏదో సబ్ ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచో కాల్ చేసుకొచ్చి పెట్టుకుంటాను. అంటే లూప్స్ కింద ఎక్కడి నుంచి ఏదైనా అవసరం అయితే రిపీటెడ్ అన్ని కూడా రిపీటెడ్ గా కాల్ చేసుకునే ఫంక్షన్స్ అంటారు. ఆ ఫంక్షన్స్ కాల్ చేసుకొస్తారు. ఆ ఫంక్షన్స్ లో కొంత లాజిక్ ఉంటుంది. మళ్ళీ బయట ప్రపంచంలో ఎలా అయితే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో అలాగే ఉంటది. బట్ కాకపోతే కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. బిల్డింగ్ ప్రొసెసర్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ లాజిక్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు SE01 ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను, ఒకసారి టీ కోడ్ ఓపెన్ చేద్దాం. అంటే నేను టీ కోడ్ కొడితే బ్యాక్ ఎండ్ లో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పేజ్ వచ్చింది నాకు. ఈ పేజ్ ఈ సెలక్షన్ స్క్రీన్స్ అంటారు వీటిని బటన్స్, యాక్షన్ బటన్స్ అంటారు. ఏమంటారు? యాక్షన్ బటన్స్. ఓకేనా, ఇది సర్చ్ ఆప్షన్. అర్థమైందా? ఇది సర్చ్ ఆప్షన్. ఆ బటన్ కొట్టాను, రారా. హలో, ఓకే, సర్చ్ ఆప్షన్ కొట్టాను. ఓకే, ఇవి యాక్షన్ బటన్స్ అంటారు. ఈ యాక్షన్ బటన్స్ లో బేసిక్ ఏంటంటే లాజిక్ లో రాసాడు. లాజిక్ లో సెలక్షన్ స్క్రీన్ ఇలా ఉండాలి, ఈ బటన్స్ ఇక్కడ కనిపించాలి, ఈ లేఅవుట్ ఇలా ఉండాలి. ఓకే, ఈ బటన్ కొడితే ఏం జరగాలి, ఈ బటన్ కొడితే ఏం జరగాలి, ఈ బటన్ కొడితే ఏం జరగాలి, ప్రతి బటన్ కి ఏమేం జరగాలి. ఒకవేళ నీకు ఏదన్నా మిస్ అవుతుంది అంటే అక్కడ ఏదైనా మెసేజ్ చూపించాలి. పలానా డేటా మిస్ చేసి లాస్ట్ టైం కరెక్ట్ ఫిల్ చేయలేదు, లాస్ట్ టైం ఫిల్ చేయకుండా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ మెసేజ్ త్రో చేయాలి. ఆ మెసేజ్ హ్యాండ్లింగ్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్, ఓకేనా, ఇవన్నీ చేస్తారు. ఇది సెలక్షన్ స్క్రీన్. ఓకే, లేదు కొన్ని
ఇవేంది జస్ట్ ట్రాన్సాక్షన్స్ లెవెల్లో మనకి డేటా ఏదైనా అవుట్పుట్ లాగా చూడాలి. ఏదో డేటా సెలెక్షన్ లో డేటా సెలెక్ట్ చేసి డిస్ప్లే కొడితే లేదా ఎగ్జిక్యూట్ కొడితే డేటా అవుట్పుట్ కనిపించాలి. అవుట్పుట్ ఎలా కనిపించాలి? వచ్చేసారా రే? హలో, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఈ బేసిక్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇంకా చెప్పాల్సింది ఉంది మీకు. ఆ, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సో సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ గుర్తుంచుకోండి ఫస్ట్. నేను రేపు చెప్తాను. ఓకే, టీ కోడ్ ప్రోగ్రామ్ తో లింక్ అయ్యింది. ప్రోగ్రామ్ లో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారం సెలెక్షన్ స్క్రీన్స్, యాక్షన్ బటన్స్, అవుట్పుట్ స్క్రీన్స్, ఓకే, ఈ లేఅవుట్ సెట్టింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోగ్రామ్ లాజిక్ ప్రకారం వర్క్ అవుతాయి. బట్ మన సెక్యూరిటీ పని ఏంది? లాజిక్ అంతా వాడు రాసేస్తే మన సెక్యూరిటీ పని ఏంది అనేది రేపు క్లాస్ లో తెలుసుకుందాం. యాక్చువల్ గా ఆ కోడ్ లో కొన్ని లాజిక్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ రోల్ బిల్డ్ అనేది చేయాలి. అదేంటి అనేది రేపు చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. క్లియర్ కదా? క్లియర్? Yeah, clear. ఓకే. ఓకే దెన్. బై బై గైస్.